ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. అస్సాం ప్రభుత్వం తాజాగా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండవ పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రభుత్వ ఉద్యోగి జీతంలో నుంచి 20% కోత విధిస్తున్నామని ప్రకటించింది అక్కడ ప్రభుత్వం. నిజంగా ఇది సాధ్యమేనా? సో ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడు ఒక రకంగా రెండో పెళ్లి చేసుకునే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు ఆన్లైన్ లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో అస్సాం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అంటే చట్టపరంగా విడాకులు ఇవ్వకుండా రెండవ వివాహం చేసుకునే వాళ్ళని కొంతవరకు కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనుకోవచ్చా ఈ నిర్ణయం? అంటే ప్రధానంగా మనం భారతదేశంలో కనుక చూసుకుంటే మనకి ఏమైందంటే రకరకాల భాషలు, రకరకాల ఆచారాలు, రకరకాల పద్ధతులు ఉండడం ద్వారా ఏమైందంటే మనకు అస్సాంలో అంటే కంపారిజన్ మొత్తం భారతదేశాన్ని మొత్తం మనం కంపారిజన్ తీసుకుంటే అస్సాంలో బహుభార్యత్వం అనేది చాలా ఎక్కువ ఉంది. అక్కడ ఎందుకంటే వీళ్ళు చట్టాల కంటే ఎక్కువ వాళ్ళ లోకల్ ఆచారాలకు వాళ్ళు ఎక్కువ విలువనిస్తూ ఉంటారు. సో వాళ్ళు విలువనిచ్చే క్రమంలో ఏంటంటే అక్కడ బహుభార్యత్వం అనేది లీగల్ గా వాళ్ళు తీసుకోకుండా డైవర్స్ తీసుకోకుండా వేరే పిల్లలు ఎక్కువ చేసుకుంటున్నారు. సో దాన్ని కట్టడి చేయాలంటే ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఓకే వాళ్ళ డేటా ప్రకారం ఏంటంటే ఈ ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగుల్లో చాలా వరకు బహుభార్యత్వం ఉంది అని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తేలింది. ఎందుకంటే ఈ ఎప్పుడైతే భార్యకు భర్తకు ఈ మ్యాట్రిమోనియల్ గొడవలు అవుతాయి కదా, గొడవలు అయినప్పుడు మెయింటెనెన్స్ కోసమో లేకపోతే వాళ్ళకు ఈ సర్వీస్ రిజిస్టర్ లో పేరు లేదనో ఉందనో ఎక్కియాలనో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి అప్రోచ్ కావడం జరుగుతుంది. సో ఆ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది చాలా ఎక్కువ కావడం ద్వారా వాటిని కట్టడి చేయడానికి గవర్నమెంట్ అనేది ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమని అంటే ఎవరైనా సరే మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో మ్యారేజ్ కనుక చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు 20% అనేది డిఫాల్ట్ గా కట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ లీగల్ ప్రొసీడింగ్స్ తగ్గించడానికి ఓకే ఆ మెయింటెనెన్స్ అనేది ఇమీడియట్లీ రిలీజ్ చేయడానికి ఆ మొదటి భార్యకు ఉన్న ఏదైతే హక్కులు ఉంటాయో వాటిని ప్రొటెక్షన్ చేస్తానికి ఈ గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు విడాకులు అప్లై చేసే టైంలోనే సో నేరుగా అది ప్రభుత్వానికి తెలియజేయాలంటారా? అప్పుడు ఉద్యోగులు అది మ్యాండేటరీ చేస్తారా? ఉద్యోగులు ఎందుకు చేస్తారు మ్యాండేటరీ? ఎవరైతే ఇప్పుడు బహుభార్యత్వం అనేది ఇప్పుడు ప్రధానంగా ఏమైతుంది, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ఆ వ్యక్తికి ఆల్రెడీ పెళ్లి అయింది, మొదటి భార్య నెగ్లెక్ట్ చేసి రెండో భార్య చేసుకుంటే ఫస్ట్ ఆ విషయం ఎవరు తెలుస్తుంది? మొదటి భార్యకే తెలుస్తుంది. ఆమె తెలిపాలి. అప్పుడు సో ఎప్పుడైతే మొదటి భార్య కంప్లైంట్ ఇస్తుందో అప్పుడు డిఫాల్ట్ గా 20% అనేది వాళ్ళ శాలరీలో ఖచ్చితంగా తీసుకుంటారు. ఓకే, అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే చట్టపరంగా దీన్ని అధికారికంగా ఒక జీవో లాంటిది రిలీజ్ చేస్తే కొంతవరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉందా ఈ బహుభార్యత్వం అనేది? అదే ఆ అస్సాం వరకే, ఇది మొత్తం త్రూఅవుట్ ఇండియా కాదు మనకు. ఓన్లీ అస్సాం అనే రాష్ట్రంలో బహుభార్యత్వం అనేది చాలా క్యాజువల్ ఎక్కువ ఉండటం ద్వారా దాన్ని కట్టడి చేస్తానికి తీసుకునే తప్ప ఇది చాలా మంది ఇది అంటే రాంగ్ వేలో పోయే అవకాశం ఉంటది. ఎందుకంటే చాలా మంది న్యూస్ ని సరిగ్గా చూడకుండా ఏం చేస్తారంటే ఏంటంటే ఇది రెండో భార్యకి ఇక్కడ మనకు దేశం అంతా వర్తిస్తుంది అనుకుంటారు, కానీ ఇది ఓన్లీ అస్సాం వరకే. అంటే ఇది లీగల్ పరంగా దీన్ని ఎలా లింకప్ చేసే అవకాశం ఉంటుంది సార్? అంటే గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత న్యాయపరంగా వెళ్ళినప్పుడు కూడా అంటే చట్టరీత్యా కూడా రెండో పెళ్లి అనేది విడాకులు ఇవ్వకుండా చేసుకుంటే అది నేరం అవుతుంది. డెఫినెట్లీ మనకు బిఎన్ఎస్ఎస్ ప్రకారము మొదటి భార్య ఉండగా డైవోర్స్ తీసుకోకుండా రెండో భార్య కనుక మ్యారేజ్ చేసుకుంటే మనకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అది క్రిమినల్ ప్రొసీడింగ్స్ లో. సో భారతదేశంలో కొద్దిగా కోర్సు ఫంక్షనింగ్ అనేది ప్రాపర్ గా లేదు కాబట్టి ఆ వాళ్ళకు ఆ 10 years అంటే వాళ్ళకి ఆ శిక్ష పడే వరకు చాలా టైం అవుతుంది కాబట్టి ఈ లోపు వాళ్ళకి ఇన్స్టంట్ గా ఏదైనా ఒక రిజల్ట్ ఇవ్వాలి, ఇన్స్టంట్ గా వాళ్ళకి లీగల్ గా ఏదైనా ఒకటి ఇవ్వాలి అని చెప్పేసి ఇది ప్రతిపాదన జరిగింది. అంటే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం వల్ల ప్రూవ్ చేయాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ భార్య అకౌంట్ లోకే ఆ కట్ చేసినటువంటి 20% అమౌంట్ అంతా కూడా ఆమెకు ట్రాన్స్ఫర్ చేస్తారు అకౌంట్ లోనే. సో క్రెడిట్ అయ్యే విధంగా కూడా రూల్స్ తీసుకొస్తామని ప్రభుత్వం చెప్తుంది. అంటే అప్పుడు ఆ ఫస్ట్ భార్య ఇతను రెండవ పెళ్లి చేసుకున్నాడు అనే విషయాన్ని అక్కడ ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందా? కోర్టుకి ఏ విధంగా ప్రూవ్ చేయాలో సో ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందా? ఎస్, ఎందుకంటే కంపల్సరీ ప్రైమ్ ఆఫ్ ఫేస్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్రధానంగా ఏంది మన ప్రైమ్ ఆఫ్ ఫేస్ అంటే వాళ్ళకి మినిమం ఏదైనా ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారనే ఎవిడెన్స్ ఉంటే దాని బేసిస్ మీదే ఇచ్చే అవకాశం ఉంది. అదే ఆల్రెడీ కోర్టులో కూడా అదే జరుగుతుంది కదా సార్. లీగలారిటీగా కూడా చూసినా కూడా చట్టపరంగా చూసినా ఒకవేళ అది ప్రూవ్ అయిన తర్వాత ఆయన భరణం అడగడమో ఆయన జీతంలో నుంచి ఎంతో కొంత కోరడమో జరుగుతుంది మొదటి భార్య. ఒకవేళ తనకి ఇష్టం లేకుండా రెండో పెళ్లి చేసుకుంటే
లేదు, ప్రాబ్లం ఏంటంటే మన భారతదేశంలో భార్య భర్త అనేది ఒక అంశమైనప్పుడు దాంట్లో రకరకాల చట్టాలు ఉన్నాయండి. ఫస్ట్ ఉమ్, ఓకే, ఏ రకరకాల చట్టాలు ఏంటంటే మనకు 498 అనేది వేరు, ఉమ్, మెయింటెనెన్స్ అనేది వేరు, కాన్సన్ట్రేషన్ డిఫరెంట్ ఇష్యూస్. ఉమ్, సో ఏ ఇష్యూ అయినా కూడా ఎందుకంటే దాన్ని ప్రధానంగా చేస్తే భార్య భర్తల మధ్య రెండో విషయాలు మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఒకటి ఫైనాన్షియల్ ఇష్యూ, ఉమ్, ఓకే, రెండోది వచ్చేసి మనకు క్రిమినల్ ఇష్యూస్ ఉంటాయి. ఉమ్, మనకు ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే మెయింటెనెన్స్, ఉమ్, ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ శాతము భార్యలు ఆ అస్సాం లాంటి స్టేట్లలో ఏంటంటే ఎక్కువ శాతం వాళ్ళు భర్తల సంపాదన మీద ఆధారపడి ఉంటారు. ఉమ్, సో వాళ్ళ కుటుంబంలో ఇబ్బంది ఏర్పడదు కాబట్టి అక్కడ అంటే నేను ఆ జీవో చదివిన ఉమ్, వాళ్ళు మినిమం ఆ గవర్నమెంట్ కి ఆ మినిమం ఏదైనా సబ్మిట్ చేయగలిగితే, అంటే వీళ్ళు రెండో పెళ్లి చేసుకున్న సబ్మిట్ చేయగలిగితే ఉమ్. వీళ్ళకి ఇమీడియట్లీ మెయింటెనెన్స్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక అంశాన్ని కూడా పొందుపరిచారు సార్. ఏంటంటే ఒకవేళ ఈ విడాకులకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కోర్టులో కొనసాగుతున్నా కూడా సో దానికంటే ముందే ఆల్రెడీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది, కోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్ కి ఇంకా కూడా సంబంధం లేకుండా కూడా మెన్షన్ చేస్తున్నారు. అవును, అదే చెప్తున్నా నేను. వీళ్ళు మినిమం ఒక ప్రైమరీ ఎవిడెన్స్ కనుక ఇవ్వగలిగితే గవర్నమెంట్ కి, ఉమ్, నా భర్త పెళ్లి చేసుకున్నాడు, రెండో భార్యతో కలిసి నివసిస్తున్నాడు అని చెప్పి ప్రైమరీ ఎవిడెన్స్ ఇవ్వగలిగినా కూడా ఉమ్, వాళ్ళు అది ట్రాన్స్ఫర్ చేసే విధంగా పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రూవ్ అయినంతసేపు వెయిట్ చేసిన అవసరం లేదు. ఉమ్, ఎందుకంటే ప్రూవ్ చేయడం అనేది రకరకాల కారణాల వల్ల చాలా లేట్ అయిపోతుంది కాబట్టి, ఈ లోపు వాళ్ళు రైట్స్ కోల్పోతారు కాబట్టి, వాళ్ళు ఫైనాన్షియల్ ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్ రిలీఫ్ ఇవ్వాలనేది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇట్లా చేయడం ద్వారా వీళ్ళు ఆపేస్తారు ఉమ్. అనేది రెండో పాయింట్ మీద అది గవర్నమెంట్ ఆ డిసిషన్ తీసుకోవడం జరిగింది. అలాగే ప్రైవేట్ రంగంలో కూడా దీన్ని తీసుకొచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని కూడా ప్రభుత్వం చెప్తుంది. సో ఒక రకంగా ఇది ఒకవేళ సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అయితే మీరు అన్నట్టుగా బహుభార్యత్వాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడితే అప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా పబ్లిక్ లో ఉన్న డిస్టర్బెన్స్ ఏర్పడినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ అనేది రకరకాల చట్టాలు చేస్తుంటది, వాటి మీద రకరకాల ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటది. ఉమ్, ఓకే, ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే డేటా అనేది ఈజీగా దొరుకుతుంది, వాడు ఎక్కడికి పోడు కాబట్టి ఆ డేటాని ఏమన్నా ఆ డేటాని బేస్ చేసుకొని ఆ చట్టం ఏమన్నా తెచ్చి ఉంటారు. ఒకవేళ ఈ స్పెషల్ గా అస్సాం వరకే అండి ఇది. మళ్ళీ ఏంటంటే ప్రేక్షకులు చాలా కన్ఫ్యూజ్ అయ్యే విధానం అయిపోయి దీనిపైన మళ్ళీ బాగా నాకు వస్తున్న క్వశ్చన్లు, సార్ మీరు చెప్పారు కదా మా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు, మీరు చెప్పారు కదా మాకు మెయింటెనెన్స్ ఇప్పేయండి సార్ 20% అని వస్తుంది కాబట్టి నేను మళ్ళీ చెప్తుందంటే ఇది ఓన్లీ ఈ ఏదైతే ప్రత్యేకమైన ఈ 20% ఉందో, ఏది మొదటి భార్య ఉండగా రెండో పెళ్ళని చేసుకుంటే ఈ 20% అనేది ఓన్లీ అస్సాం వరకే. ఒకవేళ అక్కడ సక్సెస్ఫుల్ గా ఇది కానీ కంటిన్యూ అయితే మిగతా రాష్ట్రం కూడా దీన్ని ఫాలో అయ్యే అవకాశం ఉందా? మిగతా రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాలన్నీ కూడా కష్టం, చాలా కష్టం అది. యాక్చువల్లీ దానిపైన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, చాలా కష్టం అది. అలాగే అక్కడ ప్రభుత్వం ఇప్పటికే అక్కడ మరొక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది సార్. అంటే వృద్ధ దంపతులు ఎవరైతే తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో పుట్టినటువంటి పిల్లలకి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఆ పిల్లలకు, అలాగే తోబుట్టువులు ఎవరైనా కూడా వికలాంగుల అంగవైకల్యం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేటువంటి జీతం నుంచి ఒక 10% నేరుగా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. సో అస్సాం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అనేవి ఒక రకంగా ప్రజలు స్వాగతించేటువంటి నిర్ణయాలు అనుకోవచ్చా? అదే నాకు తెలిసి మన తెలంగాణ గవర్నమెంట్ లో కూడా ఏదో పెట్టినట్టుంది అనుకుంటున్నాను నేను. ఓకే, పెట్టే అవకాశం ఆలోచన చేస్తుంది. చూడకపోతే జీతం నుంచి డైరెక్ట్ కట్ చేయాలని చెప్పేసి పెట్టిందో పెట్టాలని యోచిస్తున్నారు. న్యూస్ ఎక్కడో విన్నా నేను. సో అది చాలా మంచి చట్టం అది. ఎందుకంటే ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత తల్లిదండ్రులకు ఎర్నింగ్ కెపాసిటీ పడిపోతుంది, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వాళ్ళు పెద్ద పోరాడు లేరు, కోర్టు చుట్టూ తిరగలేరు, అడ్వకేట్ చుట్టూ తిరగలేరు కాబట్టి వాళ్ళు డిఫాల్ట్ ఏం చేస్తారంటే ఏంటంటే ఇట్లాంటి ఒక సిస్టమ్ పెడితే కొద్దిగా భయం ఉంటుంది. ఒకవేళ ఎవరు నెగ్లెక్ట్ చేసినా వీళ్ళకి ఇమీడియట్లీ వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది అనేది అది ఒక మంచి ప్రపోజల్ అది. యాక్చువల్లీ దాన్ని మనం అందరం స్వాగతించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. రైట్. సో ఇది అస్సాం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు చెప్తున్నటువంటి అభిప్రాయం. ఖచ్చితంగా దీనివల్ల తాత్కాలికంగా ఉపశమనం లభించినప్పటికీ కూడా కొంతవరకు, అంటే అస్సాం రాష్ట్రంలో బహుభార్యత్వం ఎక్కువగా ఉంది, అక్కడ రెండవ పెళ్లి మూడవ పెళ్లి చేసుకునేటువంటి సాంప్రదాయం ఎక్కువగా ఉంది. దీన్ని
లీగల్ ప్రకారంగా అంటే మొదటి భార్య విడాకులు వచ్చినా రాకపోయినా కూడా ఆమె నుంచి సో చాలా మంది ఎక్కువ మంది ఈ విధంగా పెళ్లి చేసుకుంటున్నారనేటువంటి ఉద్దేశంతో కంట్రోల్ చేయడానికి అక్కడ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి తల్లిదండ్రులు అలాగే అంగవైకల్యం ఉన్నటువంటి తోబుట్టువులకు 10% ఇచ్చేటువంటి అంశం కూడా సో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండవ పెళ్లి చేసుకుంటే 20% కోత విధించేటువంటి ప్రక్రియ కూడా అక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా ఆయన అభిప్రాయపడుతున్నారు.